మాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అయిందండి. ఇప్పటికి 8వ సంవత్సరంలో ప్రవేశించాము మేము. మాకు పిల్లలు లేక చాలాసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. పిల్లల కోసం మేము తిరగని హాస్పిటల్స్ అంటూ లేవు. వైజాగ్లో కూడా చూపించుకున్నామండి. అక్కడికి వెళ్ళినా కానీ సరిగ్గా మాకు చూడలేదు, కానీ లక్షల రూపాయలు ఖర్చు చేసేసాము. కానీ ఒకరి ద్వారా ఇక్కడ గిఫ్ట్ హాస్పిటల్ ఉందనేసి మాకు తెలిసి ఇక్కడికి రావడం జరిగిందండి. దేవుడి దయ వల్ల ఏంటంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నా వయసు కూడా ఇంచుమించు దగ్గర 40కి రీచ్ అయిపోతున్నాను. అయితే మేడం దగ్గరికి రాగానే మేడం నన్ను చూసి ఏమన్నారంటే, వయసు పెద్దదే, నాకు షుగర్ కంప్లైంట్ ఉందండి, అలాగే ఎండోమెట్రియం స్టేజ్కి కూడా వచ్చేసానంటే, పిల్లలు పుట్టి ఆ పెద్ద ఆపరేషన్ చేయించేసుకుంటారండి చాలామంది. ఆ స్టేజ్లో ఉన్నానండి. మేడం గారు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు నేనైతే 3 రోజులు మనుషుల్లో తిరిగేదాన్ని కానండి, చాలా రకాలుగా మానసికంగా చాలా కృంగిపోయాను. నాకు తెలియే అవకాశం ఉందా లేదని ఏడ్చానండి. అలాంటప్పుడు మేడం గారు ధైర్యం చెప్పి 3 రోజుల మందులు వాడండి, 3 నెలల మందులు వాడండి, తర్వాత చూద్దామన్నారు. తర్వాత మేడం గారు ఎలాగని నాకు ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారు. మా ఆయన గారిలో అయితే ఏ రకమైన ప్రాబ్లం లేదు. దేవుడి దయ వల్ల నేను మందులు వాడిన తర్వాత మేడం గారు ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు. దానికి మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా ఏకీభవించి ఐవీఎఫ్కి వచ్చామండి. అసలు ఫస్ట్ సైకిల్లో అవుతుందా లేదనేది నాకు ఏంటంటే, మరలా రెండోసారి కూడా డబ్బు పెట్టి చేయించుకునే పరిస్థితి అయితే లేదండి. కానీ దేవుడి దయ వల్ల మేము ఫస్ట్ సైకిల్లోనే సక్సెస్ అయ్యాము. దేవుడు మేడం గారి ద్వారా దేవుడు మా పట్ల చాలా గొప్ప కార్యం చేశాడండి. చాలామంది పిల్లలు లేని తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు, కానీ అలా బాధపడద్దండి. ఇక్కడ మేడం గారు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు వచ్చి చక్కగా తల్లిదండ్రులు ఆనందించేటువంటి అవకాశం మీ అందరికీ ఉందనేసి నా తరఫున మీ అందరికీ కూడా సలహా ఇస్తున్నానండి. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారండి. ధన్యవాదాలు చెప్తున్నాను.